శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, చేతబడి నివారణ, విదేశీ ప్రయాణం, పెళ్లి, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9666965577. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. నమస్తే. ఆహా, సింహరాశి వారికి ఎంతటి అదృష్టం! సింహరాశి వారి జీవితంలో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయే అద్భుతమైన అవకాశం రానే వచ్చింది. సింహరాశి వారు ఇంతవరకు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవడం కోసం ఈ చిన్న పరిహారం చేయడం చాలా అవసరం. మీరు చేసే ఈ చిన్న పరిహారం మీ యొక్క జీవితాన్నే మార్చబోతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సింహరాశి వారు ఈ పరిహారం చేయడం ద్వారా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, వ్యాపార రంగాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అయితే సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి, పరిహార నియమాలు ఏమిటి, పరిహారం ఏ విధంగా చేస్తే శుభ ఫలితాలు పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సింహరాశి వారు ఈ 3 వస్తువులను ఉపయోగించి ఈ పరిహారం చేయడం ద్వారా వారి జీవితంలో ఇంతవరకు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఎటువంటి కష్టమైనా సరే తీరిపోతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఆర్థిక లాభాలు చేకూరతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఉప్పుతో చేసే ఈ పరిహారం మీ యొక్క ఆరోగ్య సమస్యలన్నింటినీ పూర్తిగా నయం చేస్తుంది. ఈ పరిహారం చేయడం ద్వారా సింహరాశి వారు మరిన్ని సత్ఫలితాలను పొందుతారు. సింహరాశి వారు పరిహారం చేయడం ద్వారా అత్యంత అనుకూల ఫలితాలను పొందుతారు. ఈ పరిహారం మీ జీవితాన్నే మార్చబోతోంది. అయితే ఈ పరిహారం ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, దాంపత్య సమస్యలు కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు. ఇలా అనేక రకమైన సమస్యలు ఇంట్లో ఉంటూనే ఉంటాయి. దాని ద్వారా మనకు మానసిక ప్రశాంతత అనేది ఉండదు. ఎంత సంపాదించినా అది నీరులా ఖర్చయిపోతూ ఉంటుంది. సంపాదన కనిపించదు, అప్పులు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. ఏంటి ఇంత కష్టపడుతున్నాం, ఇంతలా బాధపడుతున్నాం, ఎందుకు వచ్చిన బాధలు అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సింహరాశి వారు ఈ పరిహారం చేయడం ద్వారా మీ యొక్క ఎటువంటి సమస్యలైనా, మీరు ఎంతో కాలంగా ఎన్నో రకాలుగా పరిహారాలు చేసినప్పటికీ తీరని సమస్యలైనా సరే ఇప్పుడు తీరిపోతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది 100కి 100 ఫలితాన్ని ఇస్తుంది. ఈ పరిహారం చేసి చూడండి. రిజల్ట్ అనేది మీకు చాలా త్వరగా కనిపిస్తుంది. ఈ పరిహారాన్ని చేసేవారు ఎవరైనా కావచ్చు, ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి. ఎవరైనా సరే పరిహారాన్ని చేసుకోవచ్చు. వీడియోస్ అయినా సరే పరిహారాన్ని చేసుకోవచ్చండి. ఈ పరిహారం చేయాలనుకున్న వారు ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని ప్రారంభించాలి. ఉప్పు లక్ష్మీదేవికి సంకేతం. లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది, అదేవిధంగా ఉప్పు సముద్రం నుండి వచ్చింది. కాబట్టి ఉప్పును ఉపయోగించి ఈ పరిహారం చేయడం ద్వారా లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలను పొందుతారు. ఉప్పును ఎప్పుడు కూడా ఎదుటి వారికి చేతికి ఇవ్వకూడదు. అలాగే మంగళవారం, శుక్రవారం నాడు ఉప్పును అప్పుగా ఎవరికీ ఇవ్వకూడదు. ఈ విధంగా చేయడం ద్వారా లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారు. అలాగే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. చాలా మంది మా ఇంట్లో అప్పుల బాధలు ఎక్కువగా ఉంటున్నాయి, ఎంత సంపాదించినప్పటికీ డబ్బు వృధాగా ఖర్చు అవుతుంది, ఇంట్లో డబ్బు నిలకడ ఉండట్లేదు, సంపాదించిందంతా ఏమవుతుందో తెలియట్లేదు అని ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బంది ఉన్నవారు, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, అప్పుల బాధల నుండి బయటపడాలి అనుకున్నవారు ఉప్పును ఉపయోగించి ఈ పరిహారాలు చేయడం ద్వారా మీకున్న ఎంతటి అప్పు అయినా సరే చాలా తక్కువ సమయంలో తీరిపోతుంది. అలాగే మీ ఇంట్లో ఎంతో కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా సరే ఎంతో తొందరగా తీరిపోతాయి. అయితే ఉప్పును ఉపయోగించి ఏ విధంగా పరిహారం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా డబ్బుకు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది వీడు అంత సంపాదిస్తున్నాడు, ఇంత సంపాదిస్తున్నాడు, సంపాదన ఎక్కువ అని ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. మీ యొక్క సంపాదన పై ఇతరులు చెడు దృష్టి పడి వచ్చిన ధనం వచ్చినట్టే వృధాగా ఖర్చు అవుతుంది తప్ప దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. అలాంటి వారు ఈ పరిహారం చేయడం ద్వారా కనుదిష్టి పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఉప్పును ఎప్పుడు కూడా ప్లాస్టిక్ వస్తువుల్లో నిల్వ ఉంచకూడదు. చాలా మంది ఆడవారు ఎక్కువగా ఉప్పును ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి ఉంచుతారు. ఈ విధంగా ఉంచినట్లయితే ఇంట్లో ధనం నిలకడ అనేది ఉండదు. ఉప్పును ఎప్పుడూ కూడా గాజు జాడీలలోనూ లేదా పింగాణి పాత్రలో ఉంచాలి. అంతేకాకుండా ఉప్పును ఎప్పుడూ కూడా గాలికి వదిలేయకూడదు. అంటే దానిపై ఎప్పుడూ కూడా మూత పెట్టి ఉంచాలి. వంటగదిలో ఆడవారు వంట చేసేటప్పుడు ఉప్పుని ఎప్పుడు కూడా వారికి సమానంగా ఉంచుకోవాలి. అంటే వారికంటే ఎత్తులోను అలాగే వారికంటే కిందికే ఉంచుకోకూడదు. ఈ విధంగా ఉంచుకోవడం ద్వారా అధిక ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాకుండా ఎప్పుడూ కూడా వంట చేసేటప్పుడు ఉప్పుని ఎప్పుడు కుడి చేత్తో మాత్రమే వాడాలి.
ఎడమ చేత్తో వంటల్లో ఉప్పును వేయకూడదు. ఆదాయం పెరగాలి అనుకునేవారు, పనిచేసే చోట ఆర్థిక లాభాలని కోరుకునేవారు, డబ్బు వచ్చే మార్గాలను వెతుక్కునేవారు ఏదైనా మంగళవారం రోజున 1 కేజీ ఉప్పును తీసుకొని పసుపు రంగు సంచిలో వేసి మీ ఇంట్లో నైరుతి మూలలో ఒక మేకును తగిలించి నెలంతా ఉంచడం ద్వారా ఆదాయం వచ్చే మార్గాలు పెరుగుతాయి. అలాగే ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ విధంగా ప్రతి నెల చేయడం ద్వారా ఇంట్లో రోజు రోజుకి ఆదాయ మార్గాలు పెరిగి ఆర్థికంగా ప్రయోజనాలని పొందుతారు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు, ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న సింహరాశి వారు ఉప్పు జాడీలో ఈ 3 వస్తువులను వేసినట్లయితే మీ యొక్క ఇబ్బందులన్నీ తొలగిపోయి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ముందుగా ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని, ఒకవేళ పసుపు రంగు వస్త్రం లేకపోయినట్లయితే తెలుపు రంగు వస్త్రం తీసుకొని రాత్రంతా పసుపు నీటిలో నానబెట్టి ఉదయం లేచిన తర్వాత ఆరబెట్టి పసుపు రంగు వస్త్రం తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత పసుపు రంగు వస్త్రంలో 9 వక్కలు వేసుకొని ఎక్కడ ఎటువంటి పుచ్చు లేని ఒక పసుపు కొమ్ము, చిన్న వెండి నాణెం కానీ బంగారు నాణెం కానీ ఆ పసుపు రంగు వస్త్రంలో వేయాలి. పసుపు మంగళకరానికి సూచిక కాబట్టి మనం పసుపు రంగు తీసుకొని, అంటే ఆ వస్త్రం తీసుకొని ఆ వస్త్రంతో చేసే ఈ పరిహారం మంగళదాయకమైనది. మన యొక్క కోరికలు తీర్చడానికి సహాయపడుతుంది. మనం తీసుకున్న 9 వక్కలు 9 నవగ్రహాలకు సంకేతాలు. మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా మన జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ 9 వక్కల్లో గ్రహాలను పోలుస్తూ వాటి కోసం ఈ పరిహారం చేయడం అనేది జరుగుతుంది. పసుపు కొమ్ము యాంటీబయోటిక్. మన ఒంట్లో ఉన్న ఎటువంటి ఆరోగ్య సమస్యలు అయినప్పటికీ తొలగించే శక్తి పసుపుకుంది. వెండి లేదా బంగారు నాణెం అనగానే కాస్త ఆలోచిస్తూ ఉంటారు కదండి. మీరు ఏమీ కంగారు పడకండి. మీ ఇంట్లో మీరు వాడలేని చిన్న వెండిది పట్టి మువ్వైనా సరే, లేదా విరిగిపోయిన చుట్ట ముక్క లాంటిది అయినా సరే, అలా ఏదైనా బంగారం అయినా సరే మీరు వాడినది చిన్నది గోరంత ముక్క వేసినా సరిపోతుంది. వేసిన తర్వాత వాటిని మూట కట్టి మీ పూజా మందిరంలో ఉంచి పూజ చేయాలి. ఒక 15 రోజులు పూజా మందిరంలో ఉంచి ఆ పసుపు మూటకు పూజ చేసిన తర్వాత దీనిని ఉప్పు జాడీలో ఉంచి భద్రపరచాలి. మీ ఇంట్లో ఉండే ఉప్పు జాడీలో అడుగున ఈ మూటను పెట్టి పైన జాడీ నిండా ఉప్పు వేసి మూటను పూర్తిగా ఉప్పుతో కప్పివేయాలి. తర్వాత ఆ ఉప్పును మీ నిత్యావసర అవసరాలకు ఉపయోగించుకొని ఇలా 45 రోజులకు ఒకసారి చేస్తున్నట్లయితే మీ ఇంట్లో ఉన్న ఎటువంటి సమస్యలైనా సరే పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక పరమైనవి, వ్యాపార సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, విద్యకు సంబంధించిన కారణాలు ఏవైనా ఉంటే అవి కావచ్చు, ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. నమ్మి ఈ పరిహారం చేయడం ద్వారా మీరు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఏ పరిహారం చేయడం ద్వారా సింహరాశి వారు ఈ పరిహారం చేయడం ద్వారా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, వ్యాపార రంగాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి, పరిహార నియమాలు కూడా ఏమిటి, పరిహారం ఏ విధంగా చేస్తే శుభ ఫలితాలు పొందుతారు, ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకున్నాం కదా. మీకు కనుక మా ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని వారితో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.